పురుషార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. పనులని ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి, లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధంలో కట్టివేస్తాయి. కాబట్టి ఓ కుంతీపుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము. కత్తి అనే వస్తువు బందిపోటు చేతిలో ఉంటే అది జనులను భయభీతులను చేయటానికి లేదా చంపటానికి ఆయుధమవుతుంది. అదే ఒక శస్త్రచికిత్స చేసే వైద్యుడి దగ్గర ఉంటే జనుల ప్రాణాలు కాపాడే పనిముట్టుగా ఉంటుంది. కత్తి దానికదే ప్రమాదకరమైనది కాదు, అలాగే శుభకరమైనది కాదు. దాన్ని వాడే విధానం బట్టి దాని ప్రభావం ఉంటుంది. షేక్స్పియర్ అన్నట్టుగా మంచి లేదా చెడు అన్నది ఏమీ లేదు, అంతా మన ఆలోచనలోనే ఉంది. అదే ప్రకారంగా పని అనేది మంచిదా చెడ్డదా అని చెప్పలేము. మానసిక దృక్పథం బట్టి అది ఉన్నతికి కారణం కావచ్చు లేదా బంధనకారకం కావచ్చు. తన ఇంద్రియ సుఖాల కోసం, అహంకార తృప్తి కోసం చేసే పని ఈ భౌతిక జగత్తులో బంధకారకమవుతుంది. కానీ ఒక యజ్ఞంలాగా ఆ పరమాత్మ ప్రీతి కోసం చేసిన పని మాయాబంధనముల నుండి విముక్తి కలిగించి దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. కర్మలు పనులు చేయడం అనేది మన యొక్క సహజ స్వభావం. కాబట్టి ఈ రెంటిలో ఏది ఒక దృక్పథంతో పనిచేయాలి. మన మనసు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి మనం ఏదో ఒక పని చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేము. కర్మలను భగవత్ అర్పితంగా చేయకపోతే మన ఇంద్రియ మనస్సులు సంతృప్తి కోసం పనిచేయవలసి వస్తుంది. అలా కాకుండా పనులను యజ్ఞంలాగా చేస్తే మనం సమస్త ప్రపంచాన్ని, దానిలో ఉండే ప్రతిదాన్ని భగవత్ సంబంధంగా చూసి అవి పరమాత్మ సేవలోనే ఉపయోగపడాలని భావిస్తాం. శ్రీరామచంద్రుడు పూర్వీకుడైన రఘుమహారాజు ఈ విషయంలో ఒక చక్కటి ఆదర్శం చూపించాడు. రఘుమహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేశాడు. దానిలో తనకున్న సంపదనంతా దానం చేయవలసి ఉంటుంది. మేఘములు పృథ్వీ నుండి నీటిని గ్రహించటం, వాటిని స్వప్రయోజనం కోసం కాకుండా మళ్ళీ ఈ పొడమిపైనే వర్షించడం కోసమే అన్నట్టుగా ఒక మహారాజుగా తాను పన్నుల రూపంలో ప్రజల నుండి సంపాదించినదంతా తన భోగాల కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసమే అన్న భావనతో రఘుమహారాజు విశ్వజిత్ యజ్ఞానం చేశాడు. కాబట్టి తన ఐశ్వర్యాన్నంతా భగవత్ప్రీతి కోసం తన ప్రజాసేవలో వినియోగించాలని నిర్ణయించాడు. యజ్ఞం పరిపూర్తి అయిన తరువాత రఘువు తనకున్నదంతా తన ప్రజలకు దానం చేశాడు. ఆ తరువాత ఒక యాచకుడిగా చిగురు వస్త్రాలతో మట్టి పాత్ర పట్టుకుని తిండి కోసం యాచించడానికి బయలుదేరాడు. ఓ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా కొంతమంది ఇలా మాట్లాడుకోవటం విన్నాడు. మన మహారాజు ఎంతో దయకలవాడు, తనకున్నదంతా దానం చేశాడని. రఘువు తన పొగడ్త విని చాలా బాధపడి ఇలా అన్నాడు, మీరేమి మాట్లాడుకుంటున్నారు అని. వారు ఇలా అన్నారు, మేము మా రాజుగారి గొప్పతనం చెప్పుకుంటున్నాం. ఆయనంత దానశీలురు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు. రఘువు దీనికి చాలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇంకెప్పుడు అలా అనకండి. రఘువు ఏమీ ఇవ్వలేదు. వారన్నారు, ఏ మనిషివి నువ్వు మా రాజుగారిని విమర్శిస్తున్నావు? రఘుమహారాజు తన సంపాదన అంతా దానం చేశాడని అందరికీ తెలుసు. రఘువు అన్నాడు, వెళ్ళి మీ రాజుని అడగండి, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమైనా ఉందా ఆయన దగ్గర అని. ఆయన ఉత్త చేతులతోనే పుట్టాడు కదా, మరి ఆయనది ఏముందని ఆయన ఇచ్చినట్టు? కర్మయోగ దృక్పథం అంటే ఇదే. ఈ దృక్పథంలో మొత్తం ప్రపంచాన్ని భగవంతుని సొత్తుగా మనం చూస్తాం, మరియు ఇదంతా భగవత్ప్రీతి కోసమే ఉందనుకుంటాం. అప్పుడు మనం మన విధులను మన ఇంద్రియ మనస్సులో తృప్తి కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసం చేస్తాం. విష్ణుమూర్తి
ప్రచేతసుడికి ఈ విధంగా ఉపదేశించాడు. పరిపూర్ణ కర్మయోగులు తమ ప్రాపంచిక సాంసారిక విధులు నిర్వర్తిస్తూనే ఉన్న వారి అన్ని కర్మఫలాలకు నేనే భోక్తయని తెలుసుకుని తమ పనులన్నిటినీ నాకు యజ్ఞమూలాలు చేస్తూ ఉంటారు. వారికి ఉన్న ఎంత కొంచెం తీరిక సమయంలోనైనా నా కీర్తి లీలలను శ్రవణం కీర్తనం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ ప్రపంచంలో జీవిస్తున్న వారు చేసే పనులు కర్మబంధాల్లో చిక్కుకోరు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.